మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు, పిల్లలు ఆలోచన స్థాయి ఎక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అని అంటే రెగ్యులర్ వాళ్ళు చేసేటువంటి పనిలో కాదు, భవిష్యత్తు మీద పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. అండ్ దానితో పాటు అది పిల్లల కోసమే అని కాదండి. నాకు అనిపించింది ఏంటంటే చాలామంది ఒక రెగ్యులర్ బిజినెస్లో ఉంటూ ఉంటారు, అక్కడికక్కడే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 50,000 వస్తుంది అనుకోండి, ఆ 50,000 కోసం మాత్రమే రోజు శ్రమిస్తూ ఉంటారు తప్ప ఆ 50,000కి మించి ₹1,00,00,000 చూడాల్సినటువంటి విజన్ తోటి కనుక చూస్తే, ఆలోచన స్థాయి మారిస్తే మనిషి అక్కడే నిలబడతాడు. దాని తగ్గ అవకాశాలు వస్తాయి. ఆలోచించినప్పుడు ఎలా వస్తాయి? ఏనాడు కూడా నువ్వు ఆలోచించలేదు కదా. ఎందుకంటే ఈ 50,000 కూడా రాకపోతే పరిస్థితి అంటే నేను భయంతో ఉన్నాను. ఎస్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఇక్కడ మనము ఇంత సబ్జెక్ట్ చెప్తున్నాం సరే, మారాలనే ఆలోచన చాలా మందికి వచ్చింది. ఆ విషయంలో నేను కాదాను. లోపల నుంచి నువ్వు మారదలిచావా లేదా అలాగే ఉండదలిచావా? ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ సబ్జెక్టులకు రావాలంటే నువ్వు మారాలి కదా. నువ్వేం చెప్తున్నావు అంటే సబ్జెక్ట్ బాగుంది, ఓకే, ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఎంతోమంది మన అచీవ్మెంట్స్ చూశారు వీడియోలో, చూసిన తర్వాత కూడా కరెక్టే అని నమ్మారు. ఓకే, ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఒక డౌట్ వచ్చింది. దానికి కూడా మనం ఎన్నో వీడియోలు చూసి క్లారిటీ వచ్చింది. మీకు కూడా మారదామనే ఆలోచన వచ్చింది. కానీ లోపల ఒక రకంగా ఉంటున్నారు, బయటకు ఒక రకంగా ఉంటున్నారు. అలాంటప్పుడు మీ జీవితంలో విజయాన్ని సాధించలేరు. మీ జీవితంలో డబ్బుని మీరు పట్టుకోలేరు. మీరు డబ్బు అనేది, సంపద అనేది, ఐశ్వర్యం అనేది ఎలా వస్తుంది, దాన్ని ఎలా పట్టుకోవాలి? ఓకేనా? ఫస్ట్ నేను ఎన్నోసార్లు ఏం చెప్పానంటే, ఇప్పుడు నేను డాక్టర్ కావాలనుకొని అటువైపు ప్రయత్నం చేసినప్పుడే నేను డాక్టర్ అవుతాను. ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు అటువైపు ప్రయత్నం చేసినప్పుడే ఇంజనీర్ అవుతాను. ఇంజనీర్ కావాలనుకుని డాక్టర్ కోసం ప్రయత్నం చేస్తా కాదు కదా. కాదు. కాబట్టి ముందు నువ్వు ధనవంతుడిగా నువ్వు డిసైడ్ కావాలి. నువ్వు ఓకే, ఈరోజు నుంచి నేను ధనవంతుడిగా నేను డిసైడ్ అవుతున్నాను. అవసరమైతే ఒక పేపర్ మీద రాసుకొని ఆ గ్లాస్ ముందర అతికేయండి. రోజు మొహం చూసుకుని అర్థం ఉంటుంది కదా, అక్కడ అతికేయండి. ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పుడు హెచ్చరిస్తుంది, అరే నువ్వు ధనవంతుడివి కదా, నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు. అప్పుడు మార్కెట్కి వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అరటిపళ్ళు ఏదో తీసుకున్నాడు, అక్కడ బేరం చేస్తున్నాడు. ఓకేనా? అరటిపళ్ళు తీసుకొని ఇంటికి రాగానే ఇంటికి పెట్టిన తర్వాత మొహం కడుక్కొని అద్దం దగ్గరికి వెళ్తాడు కదా, ఏమంటే అది చెప్తుంది, నేను ఈరోజు నుంచి ధనవంతుడిగా మారదలుచుకున్నాను. ధనవంతుడు ఎక్కడ బేరాలు చేస్తాడు? చేయడు కదా. అరటిపళ్ళ దగ్గర బేరాలు చేశానే నేను, ఓకేనా, అరటిపళ్ళ దగ్గర బేరాలు చేశానే, ఇది కాదు కదా. అప్పుడు ఏమంటే అది కొడుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, నువ్వు చెప్పుకున్నావు నేను ధనవంతుడిని, మళ్ళీ మామూలుగానే ప్రవర్తిస్తున్నావు. అప్పుడు నువ్వు ధనవంతుడు ఎలా అవుతావు? ఎందుకు మనం ఇప్పుడు అరటిపళ్ళు మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మనకి ఎంత ఉంటాయండి రేటు? 40-50 రూపాయలే ఉంటాయి, అంతకంటే మేము ఉండే కదా. 100 రూపాయల డజన్ అయితే చెప్పడు కదా. 100 రూపాయల డజన్ చెప్పినప్పుడు నేను ప్రశ్నించాలి, ఎందుకు ఇంత అయింది రేటు, ఎందుకు పెరిగింది అని. ఓకేనా? ఆ 40-50 రూపాయలు చెప్తే కూడా మళ్ళీ నాకు 30 ఇస్తావా అని చెప్పేసి 20 రూపాయలు తగ్గించి వాడితోనే అనవసరం గొడవ పెట్టుకొని ఓ 10 రూపాయలు నువ్వే ఎక్కించావు, తప్పే ఉంది. వెళ్ళేప్పుడు ఒక పొట్లను తీసుకెళ్ళి ఇంట్లో పిల్లలకి ఇస్తాడు, వాళ్ళు తిని సంతోషిస్తారు, అది మీకు ఆశీర్వాదంగా లభిస్తుంది. 10 రూపాయలు తిని ఎంత గొప్ప ఆశీర్వాదం లభించింది మీకు, అది ఆలోచించరే. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా, మన సబ్జెక్ట్లో మనం చేసే ప్రతి పనిలో కూడా ఇతరుల ఆశీర్వాదాలు, ఓకే, ఇతరుల అభినందనలు, అలాగే విశ్వం యొక్క ఆశీర్వాదాలు, అర్థమైందా? ఇవన్నీ మనం పొందినప్పుడు ఏమవుతుందంటే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది. రెట్టింపు కావాలి మన సంపద అన్నప్పుడు నీలో మార్పు రావాలి. నీలో మార్పు రావాలన్నప్పుడు నీ ఆలోచన ఒక రకంగా ఉండి నీ ప్రవర్తన ఒక రకంగా ఉండొద్దు. ఎప్పుడైతే నువ్వు ధనవంతుడు డిసైడ్ అయినావో, డిసైడ్ అయినప్పుడు ఈ యొక్క మైండ్ సెట్ అనేది మారాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ ఏమైపోతుందంటే నేను ధనవంతునని నీ ఇన్నర్ మైండ్ చెప్తూ మళ్ళీ కాన్షియస్ మైండ్లోకి వచ్చేసరికంటే నీ యొక్క ప్రవర్తన వల్ల అది కాదురా నువ్వు ధనవంతుడు అని చెప్తుంది. అందుకని మీరు ధనవంతులు కాలేకపోతున్నారు, అందుకని మీ దగ్గర డబ్బు రాలేకపోతుంది. మళ్ళీ అన్నీ పాటిస్తున్నారు. సబ్జెక్ట్లో మనం చెప్పిన రూల్స్ కానీ, మనీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. ఒక 6 నెలల తర్వాత బాబు ఏంటి అని అంటే పరిస్థితి, నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను సార్, ఎందుకో కావట్లేదు. ఓకేనా? ఇది అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎక్కడ పొసవ కూరుతలు లేదంటే కాన్షియస్ మైండ్ ఒకటి చెప్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఇంకోటి చెప్తుంది. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ నిన్ను ఎప్పుడో రిచ్గా ఉంచాలనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దాని పని అది. ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచాలి, మీకు అన్నీ విజయం చేకూర్చాలి, మీకు అన్నీ సమకూర్చాలి. దానికి ఇంకేం పని లేదు, ఆ ఆలోచనలోనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాము, షాప్కి వెళ్ళిన తర్వాత వాడు ఏమంటాడు,
డ్రెస్ వచ్చి చాలా బాగుంది సార్, కొత్త ప్యాటర్న్ వచ్చింది, ఇది ఓ 10,000 రేట్ అంటది. ఎమ్మట ఏం చెప్తారంటే మీ మనసుకి 10,000 ఎందుకు అనవసరంగా, అదే 10,000 ఇంకా 2-3 డ్రెస్సులు వస్తాయి కదా, ప్రస్తుతానికి 2,000లో తీసుకుందాం. అక్కడేం రాసి పెట్టుకున్నావు నువ్వు? అక్కడేమో రాసి పెట్టుకున్నావు ధనవంతుడు అని. ధనవంతుడు 10,000 డ్రెస్ ఇస్తే నీకు అడిగేవాడేవాడు ఉన్నాడు? ఇప్పటిదాకే లేదు కదా నీ జీవితంలో. ఒకసారి ఏజ్ చూడు కదా, ఏజ్ చూస్తే అప్పుడు నీ అంతరాత్మ సంతోషిస్తుంది. అరే నాకు ఇంత అందమైన 10,000 డ్రెస్ తోడిగాడు రా వీడు, కాబట్టి వీడికి ఇంతకంటే రెట్టింపు నేను ఇవ్వాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా మనం చేసి చూపించాం. మనం ఎంతోమంది సక్సెస్ అయినారు. ఒకసారి మీరు ఖర్చు పెట్టండి, ఎంత వీలైతే ఖర్చు పెట్టండి. ఎంత ఖర్చు పెడితే అంతకు రెట్టింపు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. అవును, మన సబ్జెక్ట్లో బేరాలు లేవు, మన సబ్జెక్ట్లో 1+1 ఆఫర్లు లేవు, మన సబ్జెక్ట్లో రిచ్గా ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టడం ఉంది. కాబట్టి మీ ఇన్నర్ మైండ్కి, మీ కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి రెండింటికి ఏకం చేయండి ఎక్కడైనా సరే. దానికి దీనికి ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి లేదు వ్యతిరేకత, మీ యొక్క గత జన్మల నుంచి వ్యతిరేకత ఉంది. అవును సార్, మీరు చెప్తుంటే నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా గుర్తొస్తుంది. ఇక్కడ నుంచి మనం చూసేది ఇది కూడా పై లేయర్. అది ఏం చూపిస్తుంది అంటే అది మనం ఏది అట్రాక్ట్ చేస్తుందో అదే ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ఒకటి చెప్తుంది, ఇంట్యూషన్ ఒకటి ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, సబ్జెక్ట్ ఇంకా లోతుకి వెళ్ళినప్పుడు ఎందుకు అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, అవునవును, రాబోయే క్లాసుల్లో మనం తెలుసుకుంటాం. అవును, రాబోయే వీడియోలో మీరు అలా చెప్తుంటే ఐస్బర్గ్ థియరీ గుర్తొస్తుంది నాకు. అంటే పైది కింద దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ గతంలో మీరు ఒక వీడియోలో చెప్పారు. అది మీరు అలా మాట్లాడుతుంటే లోపల ఉన్న డెప్త్ నుంచే ఆలోచించి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, పైది చూడటం అనేది కాదని ఆ థియరీ గుర్తొస్తుంది. కాబట్టి అది ఎందుకు అలా జరుగుతుంది అనే దాన్ని మీరు ప్రశాంతంగా కూర్చోండి ఒక 10 నిమిషాలు. నేను ఎందుకు అది కొనలేకపోయాను, నేను ఇంత చెప్పుకుంటున్నాను, కానీ అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది ఒకసారి పునః పరిశీలన చేసుకోండి. జరిగినప్పుడు మీకు ఇన్నర్ మైండ్ చెప్పిందా, మీ కాన్షియస్ మైండ్ చెప్పిందా, సబ్ కాన్షియస్ చెప్పిందా, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అలా చెప్పారు. చెప్పిండ్రంటే ఆయన సూపర్ కాన్షియస్ మైండ్లో ఏదో ఒకటి సాధించాలని అది ఫిక్స్ అయిపోయింది. సూపర్ కాన్షియస్ మైండ్లో ఏంటంటే అది బయటికి రాదు. ఒక ఉన్న పొలంగా ఏమవుతుందంటే ఒక బ్లాస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అల్లు రామలింగ గారు ఒకలా ఆలోచిస్తే అల్లు అర్జున్ గారు ఇంకోలా ఆలోచించారు. కాబట్టి అదే మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి స్టోరీ ఉంది కదా, అల్లు రామలింగ గారు కొంచెం వీడైతే అంటే మామూలుగా అల్లు అర్జున్ గారు కొంచెం ఇతను వీక్గా ఉన్నాడు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి డిపాజిట్ చేసి అందరూ బాగున్నారు, సో ఇతని పేరు మీద ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ అను LIC పాలసీ అనో కట్టారని చెప్పేసి అన్నారు. ఆ స్టోరీ యాస్టిజ్ ఇదే అండి. అంటే ఆయన కంటికి కనిపించింది ఒకలా చూశారు, లోపల నుంచి బన్నీ గారికి ఇంకొక రకంగా చూశారు. అందరూ మనం అలాగే గెస్ చేస్తారు కదా. ఇప్పుడు నేను మా ఊర్లోకి వెళ్ళాను అనుకోండి, సపోజ్ వీడు మనడే కదా ఇలా అయిపోయాడు అనుకుంటారు వాళ్ళు. ఇంతకుముందులా మాట్లాడట్లేదు, ఇంతకుముందులా చేయట్లేదు. నేను అలాగే ఉన్నాను, నేను అలాగే మాట్లాడతాను. ఇప్పటికి కూడా వెళ్ళి ఎరా బాగున్నావు అని అంటాను. అది కాదు గురువు గారు అంటాడు వాడు. అరే గురువు ఇప్పుడు ఏంటంటారా, నీ ఫ్రెండ్ కదా నేనంటే, అందరూ నేను గురువు గారు అంటున్నాను, నేను అడిగిపోతే బాగుండదు అంటే వాడే అలా డిసైడ్ చేసుకున్నాడు. అప్పుడేమో నన్ను పనికిరాని వాడే అనుకున్నాడు కదా వాడు కూడా. అవునా కదా, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. ఎక్కడ కూడా మీరు ఆలోచించండి, మీ ఇన్నర్ మైండ్ని, కాన్షియస్ మైండ్ని, సబ్ కాన్షియస్ మైండ్ని ఏకం చేసే ప్రయత్నంలో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఏ కొద్దిగా అక్కడ తేడా వచ్చినా సరే మీరు ధనవంతుడు అనే పదానికి మీరు అర్హులు కారు. ఓకేనా? కాబట్టి ఎంత వీలైతే మీరు ఏది కొనాలనిపిస్తే కొనండి, ఏది తినాలనిపిస్తే తినండి, ఏం చేయాలనిపిస్తే చేయండి. వీలైనంత రిచ్గా ఉండండి, వీలైనంత ఖర్చు పెట్టండి. అంతకు వేల రేట్లు మనకు తిరిగి వస్తుంది. అది మన సబ్జెక్ట్ అదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.